అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నుంచి నామినేషన్ వేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా మేధావులకు, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, విద్యావంతులకు అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. ఒక్కసారి మార్పు కోసం మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క ఎన్నికతో కాంగ్రెస్ పార్టీకి కానీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి కానీ వచ్చే నష్టమేమీ లేదు. కానీ విద్యావంతులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అందరికీ మీ పక్షాన పోరాటం చేయడానికి, మీ మాటగా మీకు సేవ చేయడానికి నాకు ఒకసారి అవకాశం ఇవ్వాల్సిందిగా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఎల్లప్పుడూ కూడా మీకు తప్పక నేను పూర్తిగా మీ యొక్క సేవకునిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని, అదేవిధంగా ఈనాడు దేశంలో దేశ అభివృద్ధి జరగాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందిన దేశం కావాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడానికి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ యొక్క చేతులను బలం చేయడానికి ఈ స్థానంలో గెలిపించవలసిందిగా, నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వవలసిందిగా, మేము సైతం మీ వెంట ఉన్నాం, తెలంగాణ సైతం అభివృద్ధి పథంలో నడవాలంటే ప్రధానమంత్రిగా మీరు మాకు అండగా నిలవండి అని ఒక మాట చెప్పడానికి కూడా ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు వేసి గెలిపించాలని చెప్పి నేను అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.